వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేవి యుద్ధాలు, క్షిపణులు, అణ్వాయుధాలు, దేశాధినేతల ప్రకటనలు. అమెరికా ఏం చేసింది, ఇరాన్ ఎలా స్పందించింది, ఇజ్రాయెల్ ఎలాంటి దాడి చేసింది అనే చర్చలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఈ అంతర్జాతీయ రాజకీయాల వెనుక ఇంకొక ప్రపంచం ఉంది. అది చాలా మందికి కనిపించదు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం దానిపైనే ఆధారపడి ఉంటుంది. అదే సముద్రాల ప్రపంచం. ఆ ప్రపంచాన్ని నడిపించేవారే నావికులు. ఇటీవల హార్మూజ్ జలసంధి ప్రాంతంలో జరిగిన ఉద్రిక్తతలు, కొన్ని నౌకలపై జరిగిన దాడులు, భారతీయ నావికుల మరణాలు ఒక పెద్ద ప్రశ్నని ముందుకు తీసుకొచ్చాయి. ప్రపంచ దేశాలు యుద్ధాలు చేస్తే దాని మూల్యం ఎందుకు సాధారణ నావికులు చెల్లించాలి అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. మనలో చాలా మందికి మర్చెంట్ నేవీ అంటే కూడా స్పష్టమైన అవగాహన ఉండదు. నేవీ అంటే యుద్ధ నౌకలు, సైనికులు, క్షిపణులు మాత్రమే అనుకుంటారు. కానీ మర్చెంట్ నేవీ పూర్తిగా వేరు. ఇది దేశ రక్షణ కోసం కాదు, ప్రపంచ వాణిజ్యం కోసం పనిచేసే వ్యవస్థ. మనం ఉపయోగించే పెట్రోల్, డీజిల్, మొబైల్ ఫోన్స్, కార్లు, ఆహార పదార్థాలు, యంత్రాలు ఇలా ప్రపంచంలో ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లే దాదాపుగా ప్రతి వస్తువు ఏదో ఒక దశలో సముద్ర మార్గంలోనే ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణాన్ని సాధ్యం చేసేవాళ్లే మర్చెంట్ నేవీ సిబ్బంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక మనిషి శరీరంతో పోలిస్తే సముద్ర మార్గాలు రక్తనాళాలు అయితే ఆ నౌకలు రక్తాన్ని మోసుకువెళ్లే దమనుల్లాంటివి. అవి ఆగిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి గుండెపోటు వచ్చినట్లే. ఇక్కడ భారత్ పాత్ర మరింత ప్రత్యేకం. ఎందుకంటే ప్రపంచ నౌకాయాన రంగంలో భారతీయులు చాలా కీలకమైన స్థానం సంపాదించారు. ప్రపంచంలో ప్రతి 5 నావికుల్లో ఒకరు భారతీయుడే అన్న అంచనాలు ఉన్నాయి. లక్షలాది మంది భారతీయులు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్నారు. అంటే మధ్య ప్రాచ్యంలో యుద్ధం జరిగినా, ఆఫ్రికా తీరంలో సముద్ర దోపిడీదారులు దాడి చేసినా, యూరప్ సముద్రాలలో ప్రమాదం జరిగినా అందులో భారతీయులు ఉండే అవకాశం చాలా ఎక్కువ. అందుకే ఇటీవల ఒమన్ తీరానికి సమీపంలో జరిగిన దాడుల్లో భారతీయులు మరణించడం దేశంలో ఆందోళన కలిగించింది. ఎందుకంటే అది కేవలం 3 వ్యక్తుల మరణం మాత్రమే కాదు, లక్షలాది భారతీయ నావికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన ఘటన. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. చాలా మంది ఒక నౌకపై భారత జెండా ఉంటే అది భారత నౌక అని, విదేశీ జెండా ఉంటే అది విదేశీ నౌక అని అనుకుంటారు. కానీ వాస్తవం అది కాదు. ఒక నౌకపై ఎగురుతున్న జెండా ఆ నౌక ఏ దేశంలో నమోదు అయిందో మాత్రమే చెబుతుంది. ఆ నౌక యజమాని ఎవరు, అందులో పనిచేసే సిబ్బంది ఏ దేశానికి చెందినవారు అనే విషయాలను అది చెప్పదు. ఉదాహరణకి ఒక నౌక యజమాని గ్రీస్ కు చెందినవాడు కావచ్చు. ఆ నౌకను నిర్వహిస్తున్న సంస్థ సింగపూర్ లో ఉండొచ్చు. అందులో పనిచేసే సిబ్బంది భారతీయులై ఉండొచ్చు. కానీ ఆ నౌక రిజిస్ట్రేషన్ పనామా దేశంలో నమోదై ఉండొచ్చు. అందుకే దానిపై పనామా జెండా ఎగురుతూ ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే దానికి ఆర్థిక కారణాలున్నాయి. కొన్ని దేశాలు తక్కువ పన్నులు, తక్కువ నియంత్రణలు, సులభమైన నిబంధనలు కల్పిస్తాయి. అందుకే ప్రపంచంలోని వేలాది నౌకలు పనామా, లైబీరియా, మార్షల్ ఐలాండ్స్ వంటి దేశాలలో నమోదవుతుంటాయి. దీనినే ఫ్లాగ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటుంటారు. ఇక ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న మరొక పదం షాడో ఫ్లీట్. ఇది వినడానికి సినిమా పేరులాగా ఉన్న వాస్తవానికి ప్రపంచ సముద్రాలలో నడిచే ఒక రహస్య వ్యవస్థ. కొన్ని దేశాలపై ఆంక్షలు ఉన్నప్పుడు అక్రమంగా చమురు లేదా ఇతర సరుకులను రవాణా చేయడానికి కొన్ని నౌకలు తమ అసలు గుర్తింపును దాచిపెడతాయి. ట్రాకింగ్ వ్యవస్థను ఆఫ్ చేస్తాయి. సముద్రం మధ్యలోనే ఒక నౌక నుండి మరొక నౌకకు సరుకుని మార్చేస్తారు. ఈ విధంగా అంతర్జాతీయ నిఘా నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ నౌకలనే షాడో ఫ్లీట్ అని పిలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా ప్రమాదం మాత్రం సాధారణ నావికులకే ఉంటుంది. రాజకీయ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు సురక్షితంగా ఉంటారు. కానీ సముద్రంలో వందల కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్న నావికుడే ప్రాణాలను పణంగా పెడతాడు. హార్మూజ్ జలసంధి ప్రాధాన్యత కూడా ఇక్కడే అర్థమవుతుంది. ప్రపంచ చమురు సరఫరాలో భారీ భాగం ఈ జలసంధి గుండా ప్రయాణిస్తోంది. దీనిని చాలా మంది ప్రపంచ ఇంధన దమని అని కూడా పిలుస్తారు. ఈ మార్గం మూసుకుపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎగిసి పడతాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. మార్కెట్లు కుదేలవుతాయి. అందుకే హార్మూజ్ ప్రాంతంలో ఏ చిన్న ఉద్రిక్తత జరిగినా ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతాయి. అక్కడ జరిగే ప్రతి సంఘటన భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే మన చమురు దిగుమతుల్లో పెద్ద భాగం ఈ మార్గం గుండానే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ G7 సదస్సులో నావికుల భద్రతా అంశాన్ని ప్రస్తావించడం సాధారణ విషయం కాదు. అది ఒక దౌత్యపరమైన సందేశం. ప్రపంచ దేశాలు యుద్ధాలు, ఆంక్షలు, రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నప్పుడు సముద్రాలలో పనిచేస్తున్న లక్షలాది నావికుల ప్రాణాలను కూడా గుర్తుంచుకోవాలని భారత్ చెప్పిన సందేశం.
వాస్తవానికి ప్రపంచ వాణిజ్యం ఆగకుండా ఉండడానికి పనిచేసే ఈ నావికులు ఒక కనిపించని సైన్యం లాంటి వారు. వీళ్ళ గురించి వార్తల్లో పెద్దగా కనిపించదు. వీళ్ళకి రెడ్ కార్పెట్ స్వాగతాలు కూడా ఉండవు. వీళ్ళ పేర్లు చరిత్ర పుస్తకాలలో ఉండవు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అసలైన శక్తి వీళ్లే. ఒక దేశం నుండి మరొక దేశానికి చమురు చేరాలంటే వాళ్ళు కావాలి. మనం ఉపయోగించే వస్తువులు దుకాణాలకు చేరాలంటే వాళ్ళు కావాలి. ప్రపంచ వాణిజ్యం సాగాలి అంటే వాళ్లే కావాలి. అందుకే సముద్రాలలో నడిచే ఈ కనిపించని భారతీయుల భద్రత ఇప్పుడు కేవలం ఒక వృత్తి సమస్య కాదు. అది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం. చివరికి హార్ముజ్ సంక్షోభం మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. యుద్ధాలు దేశాల మధ్య జరుగుతాయి, నిర్ణయాలు రాజకీయ నాయకులు తీసుకుంటారు. కానీ వాటి ప్రభావం మాత్రం సముద్రంలో ఒంటరిగా విధులు నిర్వర్తిస్తున్న ఒక సాధారణ నావికుడి జీవితం పైన పడుతోంది. అందుకే ప్రపంచం భవిష్యత్తులో ఎంతగా మారినా సముద్ర మార్గాల భద్రత, నావికుల రక్షణ, అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛ అనే అంశాలు మరింత కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కనిపించే హీరోలు రాజకీయ నాయకులైతే, కనిపించని హీరోలు మాత్రం ఈ నావికులే.